హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్. నేను మీ సుధా. రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా ఇడ్లీ దోశలోకి ఇలా అల్లం చట్నీ ఒకసారి ట్రై చేయండి. సూపర్ కాంబినేషన్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 ఇంచ్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం చింతపండు, ఒక 4 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 1 స్పూన్ బెల్లం తురుము వేసి కొంచెం మగ్గిన తర్వాత దానిలో 1/2 గ్లాస్ వాటర్ వేసి వాటర్ ఏమీ లేకుండా ఉండేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అవసరమైతే మధ్యలో వేడి నీళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. వేడి నీళ్ళు యూజ్ చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. అంతే, అల్లం చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.